హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి హల్వా అని కూడా అంటారు కదా, అదైతే ఎలా చేయాలో చూపిపోతున్నాను అనమాట. ఈజీగా చేసేయచ్చు. ఇది వచ్చేసి ప్రసాదం రెసిపీ అనమాట. ఉదయాన్నే ప్రసాదం పెట్టేయాలనుకున్నప్పుడు హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే ప్రసాదం రెసిపీ అనమాట ఇది. ఇంకా ఫెస్టివల్స్ అప్పుడు కానీ లేదంటే స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ ఉన్నప్పుడు అలాగైతే చేసేసుకోవచ్చు అనమాట ఈజీగా. ఉదయాన్నే హడావుడి లేకుండా ఇంకా అలాగే ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు కూడా అప్పటికప్పుడు ఇంకా చేసేసుకోవచ్చు అనమాట. ఈ కొలతలతో ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారనుకో పర్ఫెక్ట్గా చేసేయచ్చు అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రవ్వ కేసరి తయారీ విధానం అయితే చూసేద్దాము. ఇప్పుడు దానికోసం అయితే ముందుగా ఒక మందపాటి బాండీ పెట్టుకొని బాండీ హీట్ అయిన తర్వాత అందులోకి 2 స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి జీడిపప్పుల పలుకులను అయితే వేసుకోవాలి. ఈ జీడిపప్పు పలుకుల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా ఎర్రగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అవుతూ ఉంటాయి అన్నమాట. కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోయే అవకాశం ఉంటుంది, ఫాస్ట్గా మాడిపోతాయి. అందుకని చెప్పేసి కలుపుకుంటూ ఉండాలి. ఈ రవ్వ కేసరి చేసినంతసేపు కూడా కొంచెం దగ్గరుండి చేసుకోవాలండి. అటు ఇటు వెళ్ళామనుకో కొంచెం మాడిపోవడము అది ఇది ఉంటుందన్నమాట. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. జీడిపప్పు అనేది లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం అంతా కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చూసారు కదా, కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ కిస్మిస్ కూడా ఫాస్ట్గా మాడిపోతుంది జీడిపప్పు కంటే కూడా. ఇంకా మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటినైతే ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలోకి 1 కప్పు బొంబాయి రవ్వని అయితే యాడ్ చేసుకోవాలి. అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సన్న ఉప్మా రవ్వ, దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల రవ్వ కేసరి అనేది టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఇలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట, లేదంటే మాడిపోతుంది. ఒకవైపు అంతే ఉండిపోతుంది. చూడండి, కాస్త కలర్ చేంజ్ అయింది. అదేవిధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చివాసన పోయి మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. అప్పటి వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి దీన్ని అయితే. ఇప్పుడు అదే బండిలోకి 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్గా సరిపోతుంది. రవ్వ కేసరి అనేది కూడా స్మూత్గా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇప్పుడు దీన్ని అయితే కొంచెం ఇలాగా హీట్ అవుతూ ఉన్నాయి కదా వాటర్ అనేది, కొంచెం ఆ టైంలో రవ్వని కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను కాబట్టి ఒక చేత్తో అవ్వదు కాబట్టి ఇంకా ఒక చేత్తో లైట్గా వేసుకుంటూ ఒక చేత్తో అయితే కలుపుకుంటూ ఉన్నాను అనమాట. అలా కలుపుకున్నామనుకో ఉండలు లేకుండా స్మూత్గా వస్తుంది. చూసారు కదా, గరిటెతోటి కూడా ఇలాగ అంటూ ఉన్నామనుకో మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉండలు లేకుండా స్మూత్గా వస్తుంది. చూడండి, చూసారు కదా, వీడియోలో ఈ విధంగా అయితే గరిటెతోటి మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. దీన్ని గరిటెతో చేసుకుంటేనే మెత్తగా బాగుంటుంది అనమాట, ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే ఉండలు కట్టిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా బండి నుంచి సపరేట్ అయ్యే టైంలో చూసారు కదా, ఇలాగ బండి నుంచి సపరేట్ అవుతుంది. వీడియోలో చూస్తే అర్థమైపోతుంది మీకు. ఈ టైంలోనే పంచదారని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. 1 కప్పు బొంబాయి రవ్వకి 1.5 కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తింటారు అనుకుంటే 2 కప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు మనం వీడియోలో చూపించిన విధంగా యాడ్ చేసుకుంటే 1.5 కప్పు అయితే కరెక్ట్గా తినే వాళ్ళకి సరిపోతుంది. అంటే లైట్ స్వీట్ అలా తింటారు కదా, వాళ్ళకైతే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ పంచదార వేసిన తర్వాత కూడా దీన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఉండలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా ఇలా కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, ఉండలు అయితే వస్తూ ఉన్నాయి, అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా వీడియోలో. వాటిని అయితే గరిటెతోటి మ్యాష్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ చేసుకోవాలి. చెప్పాను కదా, రవ్వ కేసరి ప్రాసెస్ మొత్తం దగ్గరుండే చేసుకోవాలండి, అటు ఇటు వెళ్ళడానికి అయితే ఉండదు. చూసారు కదా,
ఇదే టైంలో ఇప్పుడు చిటికెడు ఇలాచీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది ఇలాచీ పౌడర్ యాడ్ చేయడం వల్ల. ఇప్పుడు మళ్ళీ మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పంచదార మొత్తం కరిగి రవ్వ అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉంది కదా, ఆ టైంలో కలుపుతూ ఉండాలి మనమైతే. చూడండి దగ్గర పడుతూ ఉంది. ఇప్పుడు బాండీ నుంచి సపరేట్ అవుతూ ఉంది చూసారు కదా లైట్గా. ఈ టైంలో ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏదంటే అది యాడ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు. కలర్ యాడ్ చేయడం వల్ల కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి యాడ్ చేశాను నేను. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలి. చిటికడే వేసుకోవాలండి, ఎక్కువ వేసామనుకో మళ్ళీ కలర్ డార్క్ అయిపోతుంది. కొంచెం అంత వేసినా కూడా సరిపోతుంది. చూసారు కదా, బాగా కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట. బాగా కలుపుకోవాలి, లేదంటే అక్కడక్కడ కలిసి అక్కడక్కడ కలవకుండా ఉండిపోతుంది. ఇప్పుడు ఇదే టైంలో ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు అయితే ఉన్నాయి కదా, వాటిని అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట మొత్తం కలిసేలాగా. ఇప్పుడు అదేవిధంగా కొంచెం అంతా నెయ్యిని కూడా ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. మీరు నెయ్యి ఎక్కువ తినాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం తింటాం కాబట్టి ఇక్కడ నేను కొంచెం యాడ్ చేశాను. నెయ్యి యాడ్ చేయడం వల్ల స్మూత్గా ఉంటుందన్నమాట. నెయ్యి మనం ఎంత యాడ్ చేస్తే అంత స్మూత్గా ఉంటుందన్నమాట రవ్వ కేసరి అనేది. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ వేపేసుకుంటే సరిపోతుంది. రవ్వ కేసరి అనేది ఈజీగా రెడీ అయిపోయింది. చూసారు కదా, ప్రసాదం అయితే పెట్టేసుకోవచ్చు ఇలాగా ఈ విధంగా. వీడియోగా నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చూసారు కదా, ఈజీగా ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. కాకపోతే కొంచెం దగ్గరుండి చేసుకోవాలన్నమాట. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వీడియోగా నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.